యొక్క హృదయానికి విద్య విస్తరింపబడును అని మీరు సెలవిచ్చారు. కాబట్టి పెద్ద కుమారుని బట్టి ప్రత్యేకంగా నీ సంపూర్ణ విజ్ఞాపన చేస్తున్నాం, నీ సన్నిధానంలో మొరబెడుతున్నాం, నీ నామలో ప్రార్థన చేసి కుమారుడు యొక్క హస్తమును పట్టుకొని ఆయన ప్రభువా మొట్టమొదటి అక్షరాభ్యాసముగా చేస్తూ ఉండగా ఈ సన్నిధి తోడుగా ఉంచండి. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో మోషే సకల విద్యను అనుభవించిన వాడిగా మంచి నైపుణ్యతకు సంబంధించిన ఎదుగుదల కలిగిన వాడుకున్నాడు. అదేవిధంగా ప్రభువా గమాలియేలు అనేటువంటి పాదముల చెంత పౌలు భక్తులు ఏ విధముగా నైనా చక్కటి విద్యను నేర్చుకుని ఉన్నాడు. అదేవిధంగా కుమారుడు ఇటు ప్రభువానైనా చదువులోను అదేవిధంగా ఆధ్యాత్మికమైన పాఠములను నేర్చుకునే విషయంలోనూ ఈ యొక్క కృపాసనిధి తోడుగా ఉంచి బిడ్డను బహు జ్ఞానంతో నింపమని కోరుతూ యేసు నామములో ప్రార్థించి అర్థించి అడిగి వేడుకుని ఈ యొక్క అక్షరాభ్యాసములను జరిగించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకనామ అభ్యాసము చేసు ఉన్నాం. JESUS మొట్టమొదటిగా జీసస్ అనే మాట రాశాడు. తర్వాత ABCD. God bless you. God be with you. మీకు అందరికీ ఒక కోరుకున్నట్టు ఉంది అంత ఇంగ్లీషే. మరి మీ అబ్బాయి టాలెంటే వేరు. చూడకుండానే ఎంత బాగా రాసి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కాస్త మీకు ఏదన్నా ఇచ్చేటప్పుడు చిన్న కార్యక్రమం కొద్దిగా ఆశగా ఏది పట్టుకుంటుందనేది చూద్దాం. ఒకసారి కుటుంబం వైపు మీ కుడి హస్తాలను చాపండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, జీవాధిపతివి, సర్వాధికారివి, సర్వాంతర్యామి అయిన గొప్ప దేవానికి వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న ప్రాంత సమయంలో మహోన్నతుడిని నీ పాదాల చింత ప్రాధేయపడి వేడుకుంటున్నాం. ఇద్దరు కుమారుల పక్షాన 2 కార్యక్రమాలు ఘనంగా జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. అన్నిటికంటే ముఖ్యముగా ఈ దైవ జనుల యొక్క సమక్షములో అదేవిధముగా ప్రభువా కుటుంబ సభ్యులు మరి ప్రాముఖ్యంగా సంఘ సభ్యుల యొక్క సమక్షములో ఈ 2 కార్యక్రమములు దైవికమైన క్రమము చొప్పున జరిగించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రం. దేవా అయినా చిన్న బిడ్డ ఎదుగుదలలో మీరు ఉండండి. పెద్ద కుమారుడు ప్రభువైన చదువు విద్య విధానములో అంతటిలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. సియోనులో నుంచి బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు. బిందులు మీకు జ్ఞాపకం చేసుకురండి. మరింత జ్ఞానముతో మీరు నింపి బిడ్డలను దైవికమైనటువంటి నైన ప్రభు ఆ విధానంలో చక్కగా పెంపొందింప చేయడానికి తగినటువంటి నైన ప్రభు జ్ఞానముతో తెలివితే మీరు నింపమని ప్రార్థిస్తున్నారు. ఇరుపక్ష కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నారు. పేరున మీరు దీవించమని అన్ని విషయాలు జై మిమ్మల్ని ఈ కూటానికి హాజరైన చిన్నలు యవనులు పెద్దలందరినీ మీరు సియోనులో నుంచి దీవించమని కోరుతూ సమస్తమైన మహిమయు ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆలోచిస్తూ యేసుక్రీస్తు సర్వాధికారి అయిన నామములో ప్రార్థించి అర్థించి అడిగి వేడుకలు పొంది నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక సన్నిధి సదాకాలము కూడిన మనకును మన కుటుంబ సభ్యులకును మరి ప్రాముఖ్యంగా ప్రార్థన కూడికని ఏర్పాటు చేసిన కుటుంబానికి అన్నప్రసన్న జరిగిన కుమారుడికి అక్షరాభ్యాసం జరిగిన కుమారుడికి తోడే ఉండి బిడ్డ ఎదుగుదల విషయంలోనూ అదేవిధంగా పెద్ద కుమారుడి యొక్క విద్యాసము కూడా ఆయన నామ మహిమార్థమై బిడ్డలు ఎదుగుదల కలిగి ఆయన నామ మహిమార్థమై వర్ధిల్లింపబడుదురు గాక. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే సదాగత నాశ యేసు నామానికి నిరంతర మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక పాట పాడుతూ ఉండగా స్వీకరిస్తూ ఒకరేమో ఆ ప్రిపరేషన్ ఒకరేమో ఈ ప్రిపరేషన్ ఉండండి. అమ్మా వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం అల్పాహారం చేశారు. కాస్త మీరు భుజించి చేయగలిగి వెళ్ళవలసిందిగా ప్రేమతో వారు కోరుతున్నారు. మీకు అది పెట్టి ఇచ్చే లోపు చిన్న కార్యక్రమం కూడా బిడ్డ మనుషులు చేస్తారు. కొద్దిగా ఒకటి హెల్ప్ చేయాలండి. పల్లవ చేద్దాం మాట మైక్ అంటే ఉన్నామా
ఇచ్చిన దేవుని యొక్క అరే అన్నయ్య అడిగి ఏదో వస్తాడండి అది మోగేది పెట్టలేదు, సెల్ ఫోన్ పెట్టలేదు, రావట్లేదేమో. వెళ్ళి బైబిల్ పట్టుకో. పెద్దనాన్న కళ్ళు అప్పగించి చూడాలి పట్టుకునేటప్పుడు. అది ఏది నచ్చలేదా ఇంకా దగ్గర బైబుల్ దగ్గర కూర్చోబెట్టండి మరీ చెప్తారా ట్రైనింగ్ ఇవ్వాల్సింది నువ్వు 4 రోజులు ఇచ్చి అడిగి ఏది నచ్చలే దానిలో సరే అమ్మా, అన్ని పట్టుకున్నాడు, డబ్బులు ఒకటే పట్టుకోలేదు, అవసరం లేదంట. సరే మీరు ఉన్నవాళ్ళు అది చూస్తా ఇలా యూషేప్లో కూర్చోండి ఇలా. సరే